హాయ్ అండి. నా పేరు మురళీకృష్ణ. చాలామందికి తెలుసు నేనెవరో. నేను ఈ హైదరాబాద్‌కి వచ్చి దగ్గర దగ్గర 28 ఇయర్స్ అయిందండి. ఈ 28 ఇయర్స్ కూడా అకౌంట్స్ ఫీల్డ్‌లోనే ఉన్నాననమాట. అంచెలంచెలుగా ఎదుక్కుంటూ ఒక అసిస్టెంట్ అకౌంట్ ప్లేస్ నుంచి అకౌంట్స్ మేనేజర్ పోస్ట్ దాకా ఎదిగాననమాట. శాలరీ 1800 నుంచి 70,000 దాకా సాధించా. కానీ ఒక చిన్న వెలితి, చాలా వెలితి అనమాట. ఏంటంటే 28 సంవత్సరాలు ఉద్యోగం చేసినా ఒక ఇల్లు కానీ, ఒక బ్యాంకు బ్యాలెన్స్ కానీ, ఒక కారు కానీ ఏమీ లేదు. ఏది సాధించలేకపోయాను. ఎందుకంటే ఎంత ఆదాయం వచ్చినా అన్నీ ఖర్చులకే అయిపోతుంది. మరి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి, అందరిలాగా ఒక మంచి లైఫ్ని అనుభవించాలి అంటే ఎలా అని బాగా థింక్ చేశాను. కానీ ఏం తెలియలా. నా లైఫ్ ఎప్పుడు ఇంతేనా, దానికి ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉండదా అని ఆలోచించా. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో అనుకోకుండా ఏదంటారు చూడండి, అధిక మాసం వచ్చింది అనేది అంటారు చూసారు, ఒక ఏదో సామెత ఉందన్నమాట. ఆ టైపులో అసలే ఇబ్బందిగా ఉండి కష్టంగా ఉందిరా నాయన అనుకుంటుంటే నా ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోవడానికి కారణం ఏంటంటే తెలుసు కదా, వాళ్ళకి కోపం వచ్చినా మనకు కోపం వచ్చినా మన ఉద్యోగం పోతుందని. అయితే స్వతహాగా నాకేంటంటే ఈ జాబ్ అంటే ఇష్టం లేదు. అంటే జాబ్ ఇష్టమే, ఎంతో కష్టపడి చేశా, అందరి మనల్ని పొందా. కానీ ఈ పాలిటిక్స్కి బలైపోయాను అనమాట. సో అది కాక కంపెనీ పరిస్థితి కూడా బాగాలేదు. అందుకోసమనే నేను జాబులో నుంచి బయటికి రావాల్సి వచ్చింది, తప్పలా. ఇట్లా ఎదురు చూస్తున్నాను అనమాట, మంచి అవకాశం ఇప్పుడు వస్తుందా ఇప్పుడు వస్తుందని. ఇలాంటి సందర్భంలో నా అభిరుచికి తగ్గట్టుగా, నాకు నచ్చినట్టుగా, నేను ఏదైతే మనసులో అనుకుంటున్నానో ఆ విధమైనటువంటి ఒక జాబ్ అనేది నాకు దొరికింది. అది ఏ కంపెనీ తెలుసా? బీబీజీ, అంటే బిల్డింగ్ బ్లాక్ గ్రూప్. చాలా ఎక్సలెంట్ అనమాట. అసలు నా లైఫ్లో దొరికినటువంటి ఆణిముత్యం అనమాట. ఇట్లాంటి అవకాశాన్ని నేను వినియోగించుకున్నా. ఎలాగా? దీంట్లో ఏంటంటే మనకి బాస్ ఉండరు. దిస్ ఈజ్ ఏ ఫ్రీలాన్సర్. బాస్ ఉండరు. మనం ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు. కానీ ఒక నిబద్ధతతో, ఒక క్రమశిక్షణతో, ఒక ఫోకస్ పెట్టి కనుక చేస్తే అమోఘమైన ఫలితాలు సాధించవచ్చు. ఈ జాబు 8 గంటలు రోజుకి, అండ్ మళ్ళీ జర్నీ ఒక 2 అవర్స్ 10 అవర్స్ రోజుకి కష్టపడితే మనకి ఎంతైతే వస్తుందో, ఒక 70,000 వస్తుందో, 2 అవర్స్ రోజుకి 2 అవర్స్ వారానికి 5 రోజులు ఫోకస్ పెట్టి కనుక చేస్తే అంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు. అయితే ఫోకస్ పెట్టి చేయటము, 2 అవర్స్లో చేయటం అంటే ఏమైనా బరువులు మోయాలా, లేకపోతే ఎక్కడన్నా పార్కుల్లో పడి తిరగాలా, అందరి ఇళ్ళకెళ్ళి డోర్ నాక్ చేయాలా, పాంప్లెంట్లు పంచాలా, ఏంటి అసలు ఇది? అంటే ఇది బీబీజీ అనేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, కార్పొరేటివ్ మార్కెటింగ్ అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇది మార్కెటింగ్ అని కాదు, ఒక కన్సల్టెంట్ టైప్ అనమాట నేను చేసే పని. దీంట్లో చక్కగా రోజుకి 2 గంటలు స్మార్ట్ వర్క్, నాట్ హార్డ్ వర్క్. ఇప్పటిదాకా నేను హార్డ్ వర్క్ అలవాటు పడ్డాను, ఇది స్మార్ట్ వర్క్ అనమాట. ఈ స్మార్ట్ వర్క్ ద్వారా ఎంతో సాధించవచ్చు అనమాట. మీకు ఈ స్మార్ట్ వర్క్ అంటే ఏంటి, దీని ద్వారా ఎలా సాధించవచ్చు, మనం ఎక్కడ అంటే దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, చాలా నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే నిజాయితీగా ఉండాలి, ఎవరిని మోసం చేయకూడదు, ట్యాక్సబుల్ ఇన్కమ్ సంపాదించాలి. ఈ 3 సాధ్యం ఇవాళ రోజులు. అసలు ఎక్కడన్నా పాసిబిలిటీ ఉందా? అస్సలు లేదు. ఒక అబద్ధం చెప్పకుండా బయటికి వెళ్ళాలని పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రమే సాధ్యం అనమాట. అది ఎలా సంపాదిస్తాం, ఒక స్మార్ట్ వర్క్ ద్వారా డబ్బులు ఎలా సంపాదిస్తాం, ఇది నిజమేనా అని మీకు తెలుసుకోవాలనుకుంటే, నేను చెప్పేది నిజమా కాదా అని మీకు పక్కాగా తెలుసుకోవాలనుకుంటే, మీరు ఎక్కువ రోజులు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 డేస్లోనే ఇందులో ఎంత డెప్త్ ఉంది, ఎంత సాధించవచ్చు, తవ్విన కొద్ది డబ్బు అనమాట, టన్నుల కొద్ది డబ్బు, ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు అనమాట. జస్ట్ బ్రెయిన్ గేమ్. అంటే దానికోసం కొత్తగా మనం ఏం నేర్చుకోవాల్సిన ఏం లేదు, జస్ట్ మన వాక్చాతుర్యం మీద ఆధారపడి ఉంటుంది. అది కూడా పెద్ద నాకు వాక్చాతుర్యం రాదని అని కొంతమంది అనుకుంటారు. ఏం లేదు, నిజం మాట్లాడితే చాలు, ఏం అవసరం లేదు. మీకు ఇక్కడ కింద స్క్రోల్ అవుతుంది చూసారు నెంబర్, అది నా నెంబరే. మీరు ఆ నెంబర్ కనుక ఫోన్ చేస్తే మీకు వివరంగా పూసగుచ్చినట్టుగా ఎలా సంపాదించవచ్చు, మీకు మ్యాక్సిమం 3 months, మినిమం 1 month, ఈలోపు మంత్లీ మీకు 1 lakh దాకా వచ్చే అవకాశం ఇందులో మెండుగా ఉంది. ఇది నిజమా కాదా అని మీరు టెస్ట్ చేసుకోవాలనుకుంటే మీరు నాకు కాల్ చేయండి. మిమ్మల్ని ఎక్కడ కలుస్తానో ఏంటో అన్ని వివరాలు మీకు చెప్తాను. మీరు నిజంగా ఇది మీకు ఒక మంచి అవకాశం అన్నమాట. నాకు అదృష్టం కొద్ది వచ్చింది నాకు ఈ అవకాశం. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలని, మీరు కూడా చక్కగా అందరూ కూడా అంటే
ఉంటాయి కదా డ్రీమ్స్ లేని వాళ్ళు ఎవరు చెప్పండి వాళ్ళ రోజుల్లో. అందరికీ డ్రీమ్స్ ఉంటాయి, కానీ మన జాబ్ ద్వారా శాలరీ ఇన్కమ్ ద్వారా మనం సంపాదించుకోలేము, అంటే మనం సాధించుకోలేము మన డ్రీమ్స్ని. అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మీరు ఒక ప్లానింగ్ ఉంటుందన్నమాట ఇక్కడ. ప్లానింగ్ అంటే లాంగ్ టర్ము, షార్ట్ టర్ము, ఈ విధంగా మనం ఒక ప్లాన్ చేసుకుని ఒక షార్ట్ టర్మ్లో నేను ఒక కారు కొనుక్కోవాలి, ఈ లాంగ్ టర్మ్లో ఒక ల్యాండ్ కొనుక్కోవాలి, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఇలా కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ అలా మెయింటైన్ చేసుకుంటూ ఒక అత్యున్నత స్థాయిలోకి వెళ్ళి ఎకనమిక్ ఫ్రీడమ్ అనేది మనకి రావాలి. ఎకనమిక్ ఫ్రీడమ్ అంటే మన ఇంటి ముందు కూరగాయలు వచ్చినాయి అనుకోండి, కూరగాయలు వచ్చినాయి కదా అని చెప్పి ఎంతమ్మా కిలో టమాటా ఎంత, కిలో దోసకాయ ఎంత అని మనం అడగాల్సిన అవసరం లేదు. మీకు ఎంత కావాలో తీసుకోవడమే, దాని రేటుతో మన సంబంధం లేదు. దాన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు అనమాట. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనం ఇక్కడ సంపాదించవచ్చు, అమోఘమైనటువంటి ఫలితాలను సాధించవచ్చు. నా మాట నమ్మండి, నేనెవరో మీకు తెలుసు. నేను ఏది పడితే దాంట్లోకి గబాలన కళ్ళు మూసుకుని వెళ్ళేవాడిని కాదు. నా రూట్ ఏంటో మీకు తెలుసు. నేను ఏదైనా నమ్మితే చేస్తా, నేను నమ్మిందే చెప్తా, చేసేదే చెప్తా. సో నేను దీంట్లో జాయిన్ అయ్యి నియర్లీ ఒక 2 months అవుతుంది. వితిన్ 1 month నేను ఒక అద్భుతమైనటువంటి ఫ్రూట్స్ని సాధించే దశలో ఉన్నాను. సో మీరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఈ అవకాశాన్ని వినియోగించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. దీన్ని డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. బాయ్.